హలో ఫ్రెండ్స్, 3600 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉన్న చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో హైదరాబాద్ షాబాద్ మెయిన్ రోడ్డుని ఫేస్ చేస్తా ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు సాయి గార్డెన్. ఈ ప్రాజెక్ట్ లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు కమర్షియల్ ప్లాట్స్ కూడా సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూసే ముందు ఒకసారి లొకేషన్ వివరాలు చూస్తే, ఈ ప్రాజెక్ట్ కి పక్కనే మీరు చూస్తున్నది చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు మీరు చూస్తున్నదే చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్. ఇది మొత్తం 3600 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ కింద మీరు చూస్తున్న రోడ్డు లోంచి వెళ్తే మన సాయి గార్డెన్ వెంచర్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో అమెజాన్ డేటా సెంటర్, ఆస్ట్రల్ పైప్స్, వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నీలోఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, గోల్డ్ మెడల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎస్ఎంహెచ్ రైల్ వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఈస్టర్న్ ఫిల్మ్ టెక్ లాంటి చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్నది సీతారాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ సీతారాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒలెక్ట్రా, ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఈ ప్లాంట్ మొత్తం 150 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ 1 లో ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫెసిలిటీ. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీమియర్ ఎనర్జీస్. ఇక్కడ సోలార్ మాడ్యూల్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ యూనిట్ మొత్తం 75 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ యూనిట్ ని 3342 crores ఇన్వెస్ట్మెంట్ తో ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే, ఈ రోడ్ సైడ్ ఉన్నవన్నీ కమర్షియల్ ప్లాట్స్. ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. వీటిలో మనకి 2 కమర్షియల్ ప్లాట్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. సింగిల్ కమర్షియల్ ప్లాట్ సైజ్ 355 స్క్వేర్ యార్డ్స్. ఈ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అలానే ఈ ప్రాజెక్ట్ లో 4 రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే ఆ 4 రెసిడెన్షియల్ ప్లాట్స్. ఈ లేఅవుట్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ హౌసెస్ ని కట్టుకొని ఉంటున్నారు. ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఈ ఏరియా గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్స్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు మనం లొకేషన్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 18 టీఎస్పీఏ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ 16 శంషాబాద్ ఎగ్జిట్. మనం టీఎస్పీఏ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఇటువైపు వెళ్తే మొయినాబాద్ చేవళ్ల మీద గుండా వెళ్లే నేషనల్ హైవే 163 వస్తుంది. ఈ నేషనల్ హైవే ని రీసెంట్ గా 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైండింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఇటుపక్క ఉన్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే ని కూడా 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది చేవళ్ల దగ్గర నుంచి షాద్ నగర్ దాకా కనెక్ట్ అయ్యే 100 ఫీట్ రోడ్. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ 300 ఫీట్ వైడ్ రేడియల్ రోడ్. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే, ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ ఉన్నది చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్. అలానే ఇటుపక్క ఉన్నది సీతారాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఈ ప్రాజెక్ట్ అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంది. మనం ఒకసారి నియర్ బై కంపెనీస్ చూస్తే, ఇక్కడ మీరు చూస్తున్నది అమెజాన్ డేటా సెంటర్. ఇది 75 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి ఆపోజిట్ లో ఉన్నది వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్. ఇది 300 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎయిర్టెల్ నెక్స్ట్రా, డైఫుకు ఇంట్రా లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైపర్ నెక్స్ట్ డేటా సెంటర్ లాంటి పెద్ద కంపెనీస్ ని చూడొచ్చు. అదే మనం సీతారాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో చూస్తే, ఇందాక మనం వీడియోలో చూసిన ఒలెక్ట్రా ఈ లొకేషన్ లో, ఇంకా ప్రీమియర్ ఎనర్జీస్ ఈ లొకేషన్ లో ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ తో పాటు మంచి రిటర్న్స్ వచ్చే ప్లేస్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.